ప్రకాశం రేవంత్ రెడ్డి గారిని కూడా కేసీఆర్ బాటలో నడవమని సలహా ఇద్దాం సార్. భరత్ గారు యా భరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఒక్కటి నేను ప్రకాశం దృష్టికి వీరి శరత్ అన్న వీళ్ళందరి దృష్టికి ఏం తెస్తుందంటే, ఈ రోజు ఉద్యమకారులు ఆత్మగౌరవం కోసం ఉంటారండి. వాళ్ళ ప్రయోజనాలు ప్లాట్లు వస్తాయనో, పైసలు వస్తాయనో, లేకపోతే పదవులు వస్తాయనో ఉద్యమాన్ని నిజంగానే మొదలు పెట్టలేదు. సో ఆత్మగౌరవము ఒక స్వాతంత్ర ఉద్యమం కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము కూడా పాల్గొన్నాము అని ఒక ఐడెంటిటీ కార్డు అన్న ఇస్తే కనీసం ఆ కార్డు మన్మళ్ళకో ముని మన్మళ్ళకో చూపించుకొని సంబరపడేటోళ్ళు కూడా ఉంటారండి. ఒక ఉపాధ్యాయుడు ఒక కలెక్టర్నో ఒక డాక్టర్నో తయారు చేస్తే ఆయన నా శిష్యుడు అని ఎట్లా చెప్పుకుంటాడో, ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో నేనున్నానని చెప్పుకునే ఒక గుర్తింపు కోసం పాకులాడతాడు. అది 1,00,000 మంది అయితేంది, 10,00,000 మంది అయితేంది. సో నేను ఏమంటున్నంటే, ఈ రోజు ప్రకాశం చెప్పిన 369 మంది కాసు ప్రమాద టైంలో చనిపోయినటువంటి వారిని ఒకవేళ చనిపోయిన కుటుంబాలను కూడా చనిపోయినాక మిలిటరీ వాళ్ళకి తల్లిదండ్రులకు మెడల్స్ ఎట్లయితే ఇస్తారో, ఈ రోజు ఆ బ్రతుకున్న కుటుంబాలకు కానీ ఆ చనిపోకుండా ఉన్నటువంటి వాళ్ళకి కానీ వెంటనే ఇమీడియట్ గా గుర్తింపు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ఒక్క నిమిషం తినన్నా, ఒక్క నిమిషం. మన రెడ్డి హాస్టల్లో తెలంగాణ ఉద్యమం మొదలైంది మార్చి 8, 1969. అయితే సరిగ్గా 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేను ఎంత అడిగినా కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి నేనేం చేశానంటే అదే రెడ్డి హాస్టల్లో 50వ వార్షికోత్సవాన్ని చేసి పురుషోత్తమరావు గారితో పాటుగా ఈనాటికి బతుకున్న వాళ్ళందరినీ ఒక 300 మందిని పిలిచి వాళ్ళకి నేనే సర్టిఫికెట్ ఇచ్చాను. వాళ్ళ ముఖంలో ఎంత సంతోషం అంటే, వాళ్ళ ముఖంలో సంతోషాన్ని చూస్తే నాకు చాలా, వాళ్ళకి నేను ఇచ్చింది ఏంటంటే నా సంతకంతో ఒక సర్టిఫికెట్. అవును. అయితే నేను చైర్మన్ ఉన్నా కాబట్టి ప్రభుత్వం ముద్రతో ఇచ్చా. మీరు మొదటి నుంచి పోరాడుతున్నారు, అది వేరు. నేనేమంటున్నంటే 10 ఏళ్ళు సరిపోలేదా? నేనే ఉద్యమకారుని, తెలంగాణ నేనే సాధించిన అన్న ఆయన్నే ముఖ్యమంత్రి అయినప్పుడు 10 ఏళ్లలో ఒక కమిటీ వేయలేదు, డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. కానీ ఇప్పుడు మా పార్టీ తరఫున వచ్చిన మా శుభప్రద ఏమో పాపం రిక్వెస్ట్ చేస్తుండే డెడికేషన్ కమిషన్ వేయాలని. సో ఆ 10 ఏళ్ళు సరిపోలేదు, 2 ఏళ్ళు సరిపోలేదు. ఇప్పుడు కమిషన్ ఇప్పుడు జరిగిందని ఇప్పుడు ఐడెంటిఫై చేయండి. రెండోది ఒక సంఘటన చూసుకొస్తా. ప్రకాశం ఎంత బాధేస్తుందంటే, శంకరమ్మ గారిని సరే గెలవని సీట్ ఇచ్చినావు, ఆమె ఓడిపోయింది, అది వేరు. తర్వాత అమరవీరులది ఒక సంఘటన ఓపెనింగ్ రోజు సెక్రటరేట్ ఎదురుగా కట్టినటువంటి అమరవీరుల స్తూపం ఓపెనింగ్ రోజు ఒక సంఘటన జరిగింది. శంకరమ్మ గారి ఇంటికి ఓపెనింగ్ రోజు పిలుస్తున్నారు. ఇంకా ఈ ఉద్యమకారులకి ఈ సందర్భంలోనన్నా ఒక ఎమ్మెల్సీ ప్రకటిస్తున్నారు. అప్పుడు ఎమ్మెల్సీలు ఉండే, ఖాళీలు ఉండే. సో ప్రకటిస్తున్నారు. అది కూడా గవర్నర్ కోట కూడా అనుకుంటా నేను, ప్రకాశంగా చెప్పాలి. అయితే ఆమెను ఏం చేసిరు, ఇంటికి గవర్నమెంట్ కారు గన్మెన్లను పంపిరండి. ఆ గన్మెన్లని ఆడి నుంచి అమరవీరుల స్తూపం వచ్చే వరకు గన్మెన్లు ఉన్నారు. రిటర్న్ పోయేటప్పుడు ఆటోలో పోయింది. సో నేను ఏమంటున్నా అంటే, కనీసం దించి కూడా రాలేదు. అంటే ఒక అమరవీరుడి తల్లిని ఆ రకంగా అవమానపరిచినటువంటి, సరే మూల్యం చెల్లించారు వాళ్ళు. కేసీఆర్ గారు ఈ రోజు ఫామ్ హౌస్ పరిస్థితి, నేను అది వేరు సందర్భం. కానీ ఎట్లా చేసినారు చూడండి అమరనాథ కుటుంబాలని. సో ఒక్కరినన్నా గుర్తించినారా? వారి కాలంలో కనీసం ప్రజెంట్ సిచ్యువేషన్ లో పోరాడిన వారు వారికి తెలియదా? చనిపోయిన వాళ్ళ లిస్టు 1,200 మంది చనిపోయారు అన్నారు. చనిపోయిన వాళ్ళదన్నా గుర్తించారు. సరే బతుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళది గుర్తించిరా వాళ్ళు? నల్లి మేడం అండి పాపం, ఆమె ఎంత పోరాటం చేసింది. మీకు మా శుభప్రద నల్లి గారికి ఇప్పటికీ ఈ గవర్నమెంట్ లో లేదు, ఆ గవర్నమెంట్ లేదు, ఆ గవర్నమెంట్ లో లేదు. భరత్ గారు ఈ గవర్నమెంట్ లో కూడా చేయలేదు కదా. ఈ గవర్నమెంట్ తర్వాత ఫేజ్ ఇప్పుడు అమ్మన్నాడు వద్దన్నది, నాకు అవసరం లేదన్నది. అన్నా నేటి పరిస్థితి అన్నది, ఆ రోజు మొదట్లో అనలేదు, తర్వాత ఫేజ్ అన్నది. ఆమె ఒక విశ్వకర్మ కూతురు. మేము వచ్చినాము, మేము కూడా ఉన్నాము అక్కడ. ఆ సందర్భంలో అక్కడ క్యాంప్ లో ఉన్నాము మేము. నేనేమంటున్నా అంటే, క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాము. ఇక మీకు తెలియదు కాదు, మనం క్యాంప్ ఆఫీస్ లో ఉంటాం కదా, అప్పుడప్పుడు ప్రగతి భవన్ లో ఉంటాం కదా. రెండోది నేను ఏమంటున్నా అంటే, ఈ ప్రకాశన నేను ఒకటే మీ దృష్టికి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు అన్నారు ఒక సలహా, అడ్వకేట్లు పోరాడినారు, ఒక అడ్వకేట్ లేకపోతే ఒక సామాజిక వర్గాల అంశము కలకాన్ని అన్న అందరితో కూడిన కమిటీ అంటే, అది కాంగ్రెస్ జీతభత్యాలు తీసుకునేటటువంటి
ఆల్రెడీ పదవులు పదే పొందుతున్నటువంటి వాళ్ళని కమిటీలో వేసినారు. అది కాంగ్రెస్ నామినేటెడ్ కమిటీ. ఓ కార్పొరేషన్ డైరెక్టర్స్ ఎట్లేస్తారో, ఓ కమిషన్ ఎట్లేస్తారో, మెంబర్లను ఎట్లేస్తారో అట్లా వేసిన కమిటీ అంత కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. రేపు రికగ్నిషన్ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారేమనే అపోహ బయటకు వస్తుంది కదా. సో ఏ పార్టీలో ఉంటేంది, ఆనాటి ఉద్యమకారులని వివిధ వర్గాల వారిని గుర్తించి ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తే కొద్దిగా నమ్మకం ఉంటుంది. గదేం కమిటీ అండి, అది తూతుమ్మల కమిటీ. సో నేనేమంటున్నానంటే ఈరోజు పోతే కూడా ఆడ ప్రశ్నలు వేసేటటువంటి కేకే గారి స్వభావం మనకు తెలియదా? వారి నాలెడ్జ్ని అందిపుచ్చుకునే రిప్రజెంటేషన్స్ పోతాయా? ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏడ చేసినాం ఏం చేసినాం ఫీల్డ్ మీదకి పోయి ఇన్స్పెక్ట్ చేసే కమిటీయా? ఫీల్డ్ మీదకి పోయే కమిటీ అయినది. సో కాబట్టి నేను ఆ కమిటీనే తప్పు పడుతున్నా, అసలు ఆ విధానమే తప్పు పడుతున్నా. రేవంత్ రెడ్డి గారిలో సరే సంపూర్ణమైన ఉద్యమకారుడా కాదా తర్వాత సంగతి, కానీ ఆయనకు ఆర్తి లేదు, ఆ ఇచ్చేటటువంటి నిజమైన మనసు చిత్తశుద్ధి ఉందో లేదో అని శంకించాల్సి వస్తుంది. రెండోది నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం చాలా గంభీరమైంది. ఇది ఆత్మగౌరవ సమస్య. కాబట్టి ఆ గుర్తింపు ఏ రకంగా ఉండాలనేది ఫస్ట్ గైడ్ లైన్స్ రావాలి. కనీసం వారు అన్నటువంటి ఉన్న కార్పొరేషన్లకే నిధులు ఇవ్వలేదన్నా, నీ జలమండలికో అప్పుడున్న బీసీ కార్పొరేషన్ కో ఆ కమిషన్లు ఫెడరేషన్లు ఏమైనా మనం చూడలేదా? మీకు తెలియందా ప్రకాష్ అన్న? సో ఇవన్నీ కూడా ఉట్టి మాటలు అవుతాయి. పేరుకు కార్పొరేషన్లు, ఈ వెల్ఫేర్, ఇవాళ ఎంప్లాయీస్ కి ఇన్సూరెన్స్ CGHS అదేదో స్కీమ్ లో ముందే 1.5% కట్ చేసుకునే ప్రభుత్వం ఇది. మార్వాడి మన బిజినెస్ లాగా ఉంటుంది చూడండి, మనీ లెండర్స్ బిజినెస్. సో ఆ రకంగా ముందే తీసుకుంది 1.5%. తర్వాత ఈ నెలలు వస్తాయా రావా, ఈ నెల పైసలు అయితే పోయినాయి, జీతాలు కట్ అయింది. సో అటువంటి ప్రభుత్వం ఉన్న దగ్గర రేపు ఉద్యమకారులకు దయార్థ హృదయంతో వస్తాయా? పదవుల పంపిణీలో మనం చూస్తా ఉన్నాం కదా, సింబాలిక్ గా అమరవీరులని పరిపాలనలోకి తీసుకొచ్చినారా? ఎంతమంది చనిపోయిన అమరవీరుల కుటుంబానికని ఇచ్చినారా? ఇంత ఉస్మాన్ యూనివర్సిటీ మా కౌశలంగా మాట్లాడుతున్నాడు, కానీ ఓయూలో ఇప్పటికీ ఒక జితేందర్ అని ఒక ఎస్ఐ, ఆయన ఎస్ఐ అనే పిలుస్తారు, మీ అందరికి తెలుసు జితేందర్ అని, ఆయన మీద కేసు కొట్టేయలే, తెలుసు కదా, ఆయన మీద కేసు కొట్టేయలే. 10 ఏళ్ల ప్రభుత్వం, ఇప్పుడు 2 ఏళ్ల ప్రభుత్వం. ఉద్యోగం రాకుండా ఏమంటున్నాంటే ఏదైతే ఉన్నది ప్రభుత్వం ఉన్నప్పుడు సంబంధించినటువంటి కేసు అది, కాబట్టి